జై భీమ్, జై అనాది. నా పేరు కొమరగిరి నాగేశ్వరరావు. నేను యానాది మహానాడు ఆల్ ఇండియా సంఘం తరఫున బాపట్ల జిల్లా అధ్యక్షుడిగాను మరియు స్టేట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మన సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మెలిక శ్రీనివాసరావు గారి ఆదేశం మేరకు ఈరోజు రేపల నియోజకవర్గ పరిధిలోని అన్ని సంఘాలు కలుపుకొని నగరం మా ఇంటి దగ్గర సంఘ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మనందరం కూడా ఏ విధంగా ఎదగాలి, అదేవిధంగా కులమంతా కూడా బాగుపడాలని ఏం చేయాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి దళితులు ఏ విధంగా ఎదిగారు, మరి మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం, వాళ్ళు ఎదిగారంటే దానికి కారణం చదువు, పొదుపు, యూనిటీ అనేటువంటి 3 బలమైనటువంటి ఆయుధాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు స్పీడ్గా ఎదగడానికి దోహదపడ్డాయి. కానీ మనం ఇంకా వాటిని అందిపుచ్చుకోలేదు. ఇప్పుడైనా సరే మనందరం కూడా మేల్కొని మన పిల్లలను చదివించుకుంటూ అదేవిధంగా పొదుపు చేసుకుంటూ మనందరం కూడా యూనియన్ పరంగా చాలా పటిష్టంగా నిలబడితే మనం కూడా ముందుకెళ్తామని చెప్పేసి, అదేవిధంగా మనందరం కూడా ఎప్పుడైతే గట్టిగా నిలబడ్డామో అనేక గ్రామాల్లో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. 2014-2019 మధ్యకాలంలో వీఆర్ఓ సంస్థ వాళ్ళు ఈ రేపల నియోజకవర్గ పరిధిలో 500 పక్కా గృహాలు కట్టించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ 2024-2029 మధ్యన అదేవిధంగా వీఆర్ఓ సంస్థ వాళ్ళు మరొక 500 పక్కా గృహాలు నిర్మించడానికి ముందుకు వచ్చారు. ప్రభుత్వ సహాయ సహకారం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రేపల నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి ఆయన యొక్క ఆశీస్సులతోనూ అదేవిధంగా ఆయన యొక్క సోదరులు అనగాని శివప్రసాద్ గారి యొక్క సూచన సలహాలు తీసుకుంటూ మనందరం కూడా ఎక్కడైతే ఇళ్ల స్థలం లేదో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించడం, ఎక్కడైతే ఎవరికైతే పక్కా గృహం లేదో వాళ్ళందరూ కూడా పక్కా గృహాలు ఏర్పాటు చేసే విధంగా మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇది ఒక దీక్షలాగా తీసుకొని మనందరం కూడా మన గ్రామాల్లో మనమే బాగు చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.